ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీ రాశిలో మీకు రాహువు, చంద్రుడు ఉన్నారు. రాహు వచ్చేసి మీకు కుంభరాశి వారికి 8th హౌస్ ప్లానెట్ మీ రాశిలో ఉన్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి మీకు కుంభరాశి వారికి 6ష్టాధిపతి. వీరిద్దరు ఇక్కడ ఉండడం పెద్ద క్షేమకరం కాదు. ఎందుకు క్షేమంగా? అష్టమాధిపతి లగ్నంలోకి వచ్చాడంటే కొంత ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ చండాల యోగం పట్టదు, చండాల యోగం ఏర్పడింది. తద్మూలకంగా మాతృమూర్తి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవకాశాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి ప్రయాణాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాణాంతకమైనటువంటి విషయాలతో పడే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. 2nd హౌస్లో శని, మీకు లాభాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు కుంభరాశి వారికి 2వ ఇంట్లో ఉన్నాడు. తద్మూలకంగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ భారం కావచ్చు, అలాగే నిద్రాభంగాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క బొగ్గు గనులు వీటిల్లో పనిచేసే వారికి కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీకు మాతృమూర్తి కారకుడు, పితృమూర్తి కారకుడు. ఈయన మీకు తృతీయంలో ఉన్నాడు. ఇది ఇంత మంచిది కాదు, వారిద్దరికి ఇబ్బంది కలిగే అవకాశాలను గోచరిస్తుంది. అలాగే మీకు 4వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్లో లోపం, పెళ్ళిళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, వడ్డీ వ్యాపారంలో లాస్ దగ్గర నుంచి అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో పనిచేసే వారికి కూడా కొంత ఇబ్బంది, సివిల్ డిపార్ట్మెంట్లలో పనిచేసే వారికి కొంచెం బెటర్ఫుల్ లైఫ్ గోచరిస్తుంది. మీ లాభాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి బృహస్పతి మాత్రం మీకు చక్కగాను మీకు 5th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఈ దోషాలను కూడా నివృత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన 5th హౌస్లో ఉండి మీ రాశిని చూస్తున్నారు. కుంభరాశి, కుంభలగ్నం వారికి చేసే వృత్తిలో లాభాలు ఉంటాయి. కుటుంబం, గురువు స్థానమైనటువంటి ఈ యొక్క శని భగవంతుడు గురుస్థానమైనటువంటి మీనరాశిలో ఉండడం మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మాతృమూర్తిని చూసుకుంటారు, మీరు కంటికి రెప్పలాగా చూసుకుంటారు. ఆమె స్థానాన్ని చూస్తున్నారు మీరు. మాతృస్థానం కుంభరాశి, కుంభలగ్నం వారికి ఈ యొక్క వృషభ రాశి కాబట్టి ఈ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి చక్కని బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమె ద్వారా మీకు బెనిఫిట్ ఉంటుంది. మీ చేయుత ఆవిడకి సాటిస్ఫాక్షన్ కలిగిస్తుంది. నెక్స్ట్ కుజుడు, కేతు వచ్చేసి మీకు 7వ ఉన్నారు. కుజుడు మీకు తృతీయాధిపతి, అలాగే 6వ ఇంటి అధిపతి. శత్రు, రుణ, రోగ విముక్తి కలుగుతుంది, చేయితో కలుగుతుంది. సోదరుమణుల యొక్క అన్యోన్యత అనేది చక్కగా ఉంటుంది. కేతువు మీకు దైవచింతనను కలిగజేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ యొక్క కుంభరాశి, కుంభలగ్నం వారికి మంచి అనేది చాలా చేరువలో ఉందని చెప్పుకోవచ్చు. స్వస్తి.